స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా సైన్మాలు వేసుకుంటా నిమిషాలు గడుపుతున్నదంట. అయితే ఇటీవలనే వచ్చిన అమరను బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నది. దివంగత మేజర్ ముకుందను జీవిత చరిత్రలా ఆమె పాత్ర నటించి అందరినీ ఈమె నటనతోని ఫిదా చేసేసింది. ఈమె సహజమైన నటనతోని అందరినీ ఆకట్టుకున్నది. అయితే ప్రస్తుతం రానున్న రోజులలో తండేల్ సైన్మాతోని ఈమె రానికే సిద్ధమవుతున్నదంట. మళ్ళీ సైన్మాల నాగ చైతన్యకి జోడీ లెక్క చాలా సహజమైన పాత్రల ఈమె నటిస్తున్నదంట. మళ్ళీ సైన్మా ఫిబ్రవరి 7 తారీఖున ప్రేక్షకులు ముందుకు రానికే సిద్ధమవుతున్నదంట. గదే సమయంలో సాయి పల్లవి హిందీలా రామాయణం చిత్రంలా సీత పాత్ర పోషిస్తున్నదంట. అయితే సీత పాత్రల ఇప్పటికే ఆమె ఎట్లా ఉంటది అనేది కొన్ని లీకులు వచ్చిన సంగతి తెలిసిందే. మళ్ళా ఆడ ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రము బాలీవుడ్ నిర్మాతలతో పాటుగా తెలుగులో అల్లు అరవింద్ గిట్లా నిర్మిస్తున్నాడంట. నితీష్ తివారీ దర్శకత్వలా ఈ సినిమా తెరకెక్కుతున్నదంట. మళ్ళీ ఇప్పుడు రామాయణం చిత్రం కోసం గా పాత్ర పోషించేటందుకు సాయి పల్లవి ఆమె విధానాలన్నీ మార్చుకున్నట్లుగా ఇటీవలనే మీడియా సంస్థల గది గిట్లా తమిళ మీడియా సంస్థలో వార్త ప్రచురించిందంట. గిందులో ఆమె మాంసాహారం మానేసింది అని రాసున్నదంట. గంతేకాదు ఆమె ఏ హోటల్కు పోయినా కానీ తింటలేదని, అందులోనూ విదేశాలకు పోతే వంట మనుషులని పెట్టుకొని మరి పోతున్నదని కథనాలు అయితే రాసిర్రంట. మళ్ళీ దీంతో ఒక్కసారిగా సాయి పల్లవి మస్తుగా గరమైందంట. గట్టిగా వార్నింగ్ ఇచ్చిందంట. ఆమె సోషల్ మీడియా ఎక్స్ ఖాతాల అదే ట్విట్టర్ ఖాతాల ఓ పోస్ట్ పెట్టిందంట. మళ్ళీ ఇప్పటికెళ్ళి నిరాధారణమైన ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి పోస్టులు పెడితే ఇక మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని హెచ్చరించిందంట. అంతేకాదు గది ఎంత పెద్ద సంస్థ అయినా కానీ వాళ్ళు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందే అన్నదంట. ఆమె మీద ఇటువంటి పుకార్లు గతంలో ఛాన్సార్లు వచ్చినాయని, ప్రతిసారి నేను గమ్మున ఉన్నా అని ఆమె గుర్తు చేసిందంట. అంతేకాదు మీదట గిసువంటివి వస్తే మాత్రం లీగల్గా మీరు ఎదుర్కోవాల్సిందే అన్నదంట. ఇప్పటి వరకు వచ్చినవి జాలు, ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది అని ఆమె చెప్పిందంట. మళ్ళీ ఇప్పటికే ఈమె మీద తప్పుడు ప్రచారాలు కానీ, ఆమె జీవితం గురించి అయినా కానీ, సైన్మాల విషయంలో, సైన్మా అనౌన్స్మెంట్ విషయంలో కానీ, సైన్మాల ప్రమోషన్ల విషయం కానీ, సైన్మాల యాడ్ల విషయం కానీ, ఏ విషయమైనా కానీ ఆమె యాక్షన్ తీసుకుంటా అని తెలిపిందంట. మీదట నేను సహించను, జాలు సహించిన కాడికి అని గుర్తు చేసిందంట. ఇప్పటికే మౌనంగా ఉంటే మాత్రం గీ పుకార్లు అనేవి ఇంకా తెగ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిందంట. దీంతో ప్రస్తుతం సాయి పల్లవి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతున్నదంట. చూసిరు కదా, ఇంత ఒక్కసారిగా గమ్మున ఉండే సాయి పల్లవి ఇంత గరమైంది అనంటే గిదే కాకుండా ఇంకెన్ని వార్తలు ప్రచురించిర్రో మీ ఊళ్ళకే వదిలేస్తున్నా. కనుక ఏది గిట్లా ఆధారం లేకుండా ప్రచురించకూడదు, లేకుంటే అనుమతి లేకుండా ప్రచురించకూడదు అని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.